హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము మేషరాశి వారి యొక్క రోజువారీ రాశి ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ సపోర్ట్ నాకెంతో అవసరం. ఇక మేషరాశి వారికి చూసుకున్నట్లయితే ఇంట బయట పని ఒత్తిడిలు అనేవి పెరుగుతాయి, ఆదాయ మార్గాలు తగ్గుతాయి. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి శ్రమానంతరం కానీ పనులు పూర్తి కావు. అలాగే లాభాలు లభించడం కూడా కష్టసాధ్యంగా ఉంటుంది. ఇక ఈరోజు మేషరాశి వారికి వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలు ఈరోజు కలిసి రావనే చెప్పవచ్చు. ఇక ఈరోజు మేషరాశి వారికి జీవిత భాగస్వామితో వివాదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు కనిపిస్తున్నవి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శించడం మీకు మేలు చేస్తుంది. అలాగే ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా వాయిదా వేయవలసి వస్తుంది. బంధువులతో అకారణంగా విభేదాలు కలిగే అవకాశం కూడా కనిపిస్తున్నందున మీరు కొంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. అలాగే ఆలోచనలు స్థిరంగా ఉండక పరిపర విధాలుగా పోవడం వలన మానసిక ఒత్తిడి అనేది పెరుగుతుంది. కాబట్టి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఈరోజు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పని ఒత్తిడి అనేది తప్పకపోవచ్చు. ఇక కుటుంబ సభ్యుల నుండి కొన్ని మాటలు పడవలసి వస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాలలో జాప్యం జరుగుతుంది. ఇక ఈరోజు నిర్ణయాలు ఏవైతే తీసుకుంటున్నారో వాటిలో మరింత నిదానం పాటించడం అవసరం. తొందరపాటు నిర్ణయాల వలన అనేక విధాలుగా ఇబ్బందులు పడతారు, నష్టపోతారు. ఇక ఆరోగ్యపరంగా కూడా కొంత ఇబ్బంది అనేది ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మంచి చేస్తుంది. అలాగే గృహ నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయత్నాలలో అవంతరాలు అనేవి ఎదురవుతాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో లేనిపోని వివాదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కొత్త బాధ్యతల మీద పడి ఒత్తిడిలకు లోనవుతారు. చిత్ర పరిశ్రమ వారికి, పారిశ్రామికవేత్తలకు వారు చేసిన కృషి అనేది ఈరోజు ఫలించదు. పైగా కొన్ని ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు విద్యార్థులు ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ కూడా ఫలించవు. ఇక ముఖ్యంగా మేషరాశిలోని మహిళలకి మానసిక ఆందోళన అనేది కలుగుతుంది. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగు గులాబీ, అలాగే అదృష్ట సంఖ్య 3. ఈరోజు మేషరాశి వారు దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం మీకు మేలు చేస్తుంది. ఇదండి మేషరాశి వారి యొక్క రోజువారీ రాశి ఫలితాలు.